మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్ లాల్ను అత్యంత ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. సినీ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తించి కేంద్రం ఈ అవార్డును ప్రకటించింది. 2023 సంవత్సరానికి గాను మోహన్ లాల్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోనున్నారు. ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ ఎంపికయ్యారు. 2023 సంవత్సరానికి గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నటుడు, దర్శకుడు, నిర్మాతగా భారతీయ చలనచిత్ర రంగానికి ఆదర్శవంతమైన సేవలను అందించారని పేర్కొంది. భారతీయ చిత్ర పరిశ్రమకు మోహన్ లాల్ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన్ను దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక చేసినట్లు పేర్కొంది. మోహన్ లాల్ అద్భుత ప్రతిభ, వైవిధ్యం, కృషి, పట్టుదల భారతీయ సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయమని కొనియాడింది. మోహన్ లాల్ సినీ ప్రయాణం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుందని వెల్లడించింది. ఢిల్లీలో ఈ నెల 23న జరగనున్న జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మోహన్ లాల్ ఈ పురస్కారం అందుకోనున్నారు. మోహన్ లాల్ తన 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించారు. 1978లో తిరనోట్టం సినిమాతో సినీ ప్రయాణం ప్రారంభించారు. అయితే సెన్సార్ కారణాలతో ఆ సినిమా విడుదల ఆలస్యం కాగా 1980లో మంజుల్ విరంజా పూక్కల్ సినిమాతో మోహన్ లాల్ తొలి అడుగులోనే విజయాన్ని అందుకున్నారు. 1986లో తొలిసారి టీపీ బాలగోపాల్ ఎంఏ సినిమాకు కేరళ రాష్ట్ర సినిమా అవార్డు మోహన్ లాల్ను వరించింది. 1991లో భారతం సినిమాకు తొలిసారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. 1999లో వనప్రస్థానం సినిమాకు రెండోసారి జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని మోహన్ లాల్ తన ఖాతాలో వేసుకున్నారు. కేరళ ప్రభుత్వం నుంచి 9 ఫిల్మ్ఫేర్ అవార్డులను తీసుకున్నారు. 2016లో తెలుగు సినిమా జనతా గ్యారేజ్, ముంతిరి వళ్ళిక్కల్, తళిరుక్కోంబల్, పులి మురుగన్ సినిమాలకు జాతీయ స్పెషల్ జ్యూరీ అవార్డులు అందుకున్నారు. భారత సినీ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తించి 2001లో పద్మశ్రీ, 2019లో పద్మభూషణ్ పురస్కారాలతో కేంద్రం సత్కరించింది. ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక చేసింది. మోహన్ లాల్ తెలుగులో జనతా గ్యారేజ్, గాంధీవం వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎన్నికైన మోహన్ లాల్కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. మోహన్ లాల్ బహుముఖ ప్రజ్ఞకు ఈ అవార్డు ప్రతీక అని కొనియాడారు. మోహన్ లాల్ విజయాలు రాబోయే తరాలకు స్ఫూర్తి అని సామాజిక మాధ్యమం ఎక్స్లో మోదీ పేర్కొన్నారు. మలయాళ సినిమా, నాటక రంగాల్లోనూ అద్భుతంగా రాణించారన్న ప్రధాని మోహన్ లాల్కు కేరళ సంస్కృతి పట్ల మక్కువ ఎక్కువ అని తెలిపారు.